శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా మామూలుగా ఈ జూలై 12వ తేదీ నుండి ఆగస్టు 26 వరకు కుజ గురువులు కలిసి ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఎక్కడ? వృషభములో కుజ గురువులు కలిసినప్పుడు మరి ఏ గ్రహాలు కలిస్తే ఏమేమి గోచార రీత్యా మనకు జాతకంలో జరగాల్సినటువంటి పనులు జరుగుతాయి, ఏవి జరగవు, ఎవరికి ఏ రాశి వాళ్లకు జరగవు, ఏ రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది, ఉంటే ఎంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి దాని గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఈ కుజగురువులు ఇద్దరు కూడా ఇచ్చేటువంటివి ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. సరే, కుజుడు అనంగానే మంగళకరుడు. ఎలాగో కుజుడు వివాహము, రుణాలు, లోన్లు రావటము, డబ్బు రావటము, భూముల వలన కలిసొచ్చేటువంటి అంశం ఏమిటి, అలాగే భూముల వలన తకరారులు ఏమైనా ఉంటే ఎలా సద్దుమణుగుతాయి అనేటువంటిది, అలాగే సంతానం ఏమిటి, వివాహ కార్యక్రమాలు ఏమిటి, ఇలా కుజుడు యొక్క ప్రభావము ఉంటుంది. ఇక గురువు వచ్చేటప్పటికీ గురువు ఇచ్చేటువంటిది ఏమిటి? వరే నీకు గురుబలం బాగలేదు అనేటువంటి మాట ఒకటి వింటూ ఉంటాం. నాయనా నీకు గురుబలం సరిగ్గా లేదు అని. గురుబలము బాగుంటే ఏమొస్తుంది ఏమిటి అంటే గురువు అనుగ్రహం. మనం ఏ పని చేస్తూ ఉండినా, ఏ వ్యాపారం చేస్తున్నా కలిసి రావాలి, ఒక ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ఉన్నతత్వము రావాలి, అలాగే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, ఏ పని చెయ్యాలన్నా, ఒక కొత్తది ఏదైనా మొదలు పెట్టాలి అన్నా, ఇలా ఏది చేసుకుందామన్నా గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరము. అందుకే గురువు అనుగ్రహించాలి. గురువు ఏమిస్తాడు? యోగాలు ఉంటే యోగాన్ని అనుగ్రహించేటువంటి వాడు గురువు. అందువలన ఈ కుజ గురువులు ఇద్దరూ కూడా కలిసి ఇప్పుడు ఈ వృషభములో ఉన్నారు. ఆ వృషభములో ఉండేటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటే మంచిదవుతుంది, ఎవరికి ప్రతికూలమైనటువంటి ఫలాలు ఉన్నాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము స్పష్టముగా తెలియజేయడం జరుగుతుంది గాక. ఇది ప్రతి వాళ్లకు కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా చూసుకోండి. అంటే లగ్నము ఇవి రెండూ ఉండవచ్చును. ఇప్పుడు ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది స్పష్టముగా మీకు తెలియజేయబడుతుంది. నిజానికి కుజ గురువులు ఉంటే ఎటువంటి లాభాలు ఇస్తాడనేది చెప్పాను. వివాహాలు, ఉద్యోగాలు, లోన్లు, ధనము రావటము, భూముల వలన కలిసి రావటము, కొత్త ఇళ్ళు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవటము, ఇవన్నీ కుజగురువులు ఇద్దరూ ఉంటే జరిగేటువంటివే. ఇవన్నీ కూడా సంతానము, అలాగే ఉద్యోగంలో ఉన్నతత్వము, విదేశాలకు వెళ్ళటము, ఇలా ఒకటి అని కాదు, కొత్తవి ఏవైనా వ్యాపారాలు చేసుకోవటము, ఉన్న వ్యాపారాలు అభివృద్ధి పరచుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతాయి కుజగురువుల యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఏ రాశి వాళ్ళకి అనుగ్రహం ఉంది, ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావము, రాహువు ఉండటం వలన, అలాగే ఈ జూలై 12 నుంచి ఆగస్టు 26 వరకు, ఆగస్టు నెలాఖరు వరకు కూడా కుజ గురువులు వృషభములో ఉండేటువంటి దాని వలన వచ్చే ఫలితాల వలన కొంచెం మీనరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. కొన్ని ఊహించని మార్పులు జరుగుతాయి. కొంతమంది అనవసరముగా దూరము కావడము జరుగుతుంది. మాట వలన కాస్త దూరం అయ్యేటువంటి పరిస్థితి. మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే మీనరాశి వాళ్లకు చాలా మేలు జరుగుతుంది. లేదంటే ఆ మాట వలననే కొన్ని పనులు దూరం అవుతాయి, కొన్ని రావాల్సినటువంటి యోగాలు దూరం అవుతాయి. నిత్యము ఎంత అనుష్ఠానము అంటే ఎంత అమ్మవారిని భగవంతుణ్ణి తలుచుకుంటే అంత మేలు జరిగేదానికి అవకాశం.
రాహువు ఒక రకంగా ఇక్కడ ఉన్నప్పుడు తీసుకువెళితే మహాద్భుతమైనటువంటి ఉచ్చదశకు తీసుకువెళతాడు, లేకుంటే జరిగేటువంటి దానిలకు కొన్ని ఇబ్బందులు కలుగజేస్తాడు. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది మీనరాశి వాళ్లకు. ఒక్కోసారి కొంతమంది ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండిపోతారు, కొంతమంది విపరీతంగా తిరుగుతారు. ఒకే రకంగా ఉంటారనడానికి ఉండదు. ఎందుకంటే ఆయా రాశుల యొక్క ప్రభావము, తర్వాత ఏ లగ్నములో పుట్టారో ఒక్కసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది గాక, ఆ లగ్నంలో వేరే వేరే లగ్నాల్లో పుట్టిన వాళ్ళు ఒకసారి చూసుకొని మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిశీలన చేసుకొని పరిహారాలు చేసుకోండి. తప్పకుండా మీకు జయము కలుగుతుంది కుజ గురువుల వల్ల. ఎప్పుడైనా యోగవంతమైనటువంటి గ్రహాలు కలుస్తున్నాయి అంటే ఆ యోగాలు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటిది మన బాధ్యత. అట్లాగే ఇబ్బందులు ఉంటే ముందుగా తెలుసుకుంటే ఆ ఇబ్బందులను ఎలా తక్కువలో పోయేట్టుగా చేసుకుంటాము అనడం కూడా ఉంటుంది కదా. అందువలన ఈ రాసుల వాళ్ళందరూ కూడా తమ తమ వ్యక్తిగత జాతకాలు చూసుకొని పరిశీలన చేసుకుంటే మేలు అని తెలియజేస్తూ జయోస్తు.